భ్రమవుతుంది. వరప్రసాద్ గారు కంటిన్యూ చేయండి. సార్ అదేండి ఇప్పుడు అమరావతి ఉదాహరణకి క్యాపిటల్ అన్నది రాజ్యాంగబద్ధమైన వాడు కాదండి. అసలు భారత రాజ్యాంగంలో క్యాపిటల్ అన్న సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు తీర్మానం చేయాల? కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్ మినిస్టర్ తీర్మానం చేసి ఎందుకు చట్టబద్ధత రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకురాలేదు? అది అప్పుడు మిస్టేక్ చేశారు. రెండోది, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసే మిస్టేక్ ఏంటంటే, నిన్నగాక మొన్న స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం దగ్గర పెట్టారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏమో నిర్మూలన చేస్తారు. అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టి 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తా ఉంటున్నారు. నిజంగా వీళ్ళకి అమరావతి ప్రాంతంలో చిత్తశుద్ధి ఉంటే 1,00,000 మందికి ఇక్కడ ఉపాధి కల్పించవచ్చు కదా. ఆ అడవి ప్రాంతంలో ఆ చెట్లు చేమలు ఏమీ లేని ప్రాంతంలో అమరావతి పెట్టి, ఇప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజధాని ఏం తీసేయలేదు కదా, అమరావతి క్యాపిటల్ ఇచ్చారు కదా. అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు 3 ముక్కలు 3 రాజధానులని గేలి చేశారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 56,000 మంది ఇళ్ల పట్టాలు మందడం మల్కాపురంలో ఇవ్వడం జరిగింది. 56,000 ఇంటూ ఒక్కో ఇంటికి 4 ఉంటే అది ఈ రోజున 2,50,000 మంది సిటీ అయ్యేది కదండి. ఈ 2,50,000 అంటే గుంటూరులో సగం సిటీ అయ్యేది, అమరావతి ప్రాంతం సిటీ అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతిపాదన. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అక్కడ జోన్ 5 లో ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలు ఇస్తే ఇల్లు ఎందుకు కొనసాగించలా? ఇది అక్కడ జనాలు అమరావతి ప్రాంతంలో అభివృద్ధి చెందడం చంద్రబాబు నాయుడుకే ఇష్టం లేదు. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ చేసి అక్కడ రైతుల కళ్ళలో కళ్ళు నీళ్లు దుప్పుతున్నారు తప్ప రైతులకు చేసింది ఏమి లేదు. ఈ రోజుకి అక్కడ రైతులు పాపం భూములు ఇచ్చేసి రైతు కూలీ పిల్లలు రైతులు భూమి ఇచ్చారండి గవర్నమెంట్ కి. రైతు దగ్గర పనిచేసిన కూలీ ఆయన పని అయిపోయింది, ఎందుకంటే భూమి లేదు కాబట్టి. రైతు కూలీ పిల్లలకి కనీసం ఉపాధి కల్పించలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 56,000 ఇళ్ల పట్టాలు ఇస్తే ఎందుకు అక్కడ ఇల్లు కట్టించట్లా చంద్రబాబు నాయుడు గారు? మందడం మల్కాపురంలో ఆ రైట్ సైడ్ భూములన్నీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి గ్రాండ్ గా ఆయన 56,000 మందిని పిలిచి బహిరంగ సభ పెట్టి మీ ఇళ్ల పట్టాలు అందజేస్తే అక్కడ ఇల్లు కడితే ఈ రోజున సిటీ అయిపోయేది కదండి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం చేశారు? అదే విధంగా ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్లు అన్ని కూడా బయట జిల్లాలకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు అమరావతి ప్రాంతంలో పెట్టట్లేదు? అదే విధంగా ఈ రోజున వాళ్ళకి భూములు మంచి 3 పంటలు పండే భూములు తీసేసుకొని అక్కడ భూములు లేకుండా, రైతులకి ఉపాధి లేకుండా, రైతు కూలి పిల్లలకు పనులు లేకుండా చేసింది ఈ కూటమి ప్రభుత్వం. నిజంగా మోడీ గారు అమరావతి మీద చిత్తశుద్ధి అంటే, నేను దళిత చేసి తరఫున డిమాండ్ చేస్తున్నా, అమరావతిని ఢిల్లీ రాజధాని 2వ రాజధాని అమరావతి చేయాలని నేను కోరుతున్నా. ఎందుకంటే 2వ రాజధాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే 2వ రాజధాని ఢిల్లీ, 2వ రాజధాని హైదరాబాద్ కానీ మధ్యప్రదేశ్ లో కానీ ఎక్కడైనా కానీ ఢిల్లీ వెళ్ళాలంటే అందరూ ఢిల్లీ వెళ్ళాలంటే చాలా దూరం అయిపోతుంది కనుక అమరావతి 2వ రాజధాని, ఢిల్లీ 2వ రాజధాని అమరావతిలో పెడితే అన్ని గవర్నమెంట్ కంపెనీలు వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే త్వరగా అభివృద్ధి చెందడానికి ఉంటుంది, అవినీతి లేకుండా ఉంటది, రియల్ ఎస్టేట్ దందా లేకుండా ఉంటది. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అంతా రియల్ ఎస్టేట్ చేస్తుంది. కానీ మళ్ళీ మీ దగ్గరకు వస్తారండి వరప్రసాద్ గారు. చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుని మళ్ళీ కంటిన్యూ చేద్దాం డిబేట్ ని.